యువత క్రీడలను ఒక ఫ్యాషన్గా తీసుకుని రాణిస్తే చక్కటి భవిష్యత్తుకు పునాది వేసుకోవచ్చని నేడు రాష్ట్ర ప్రభుత్వం యువతను అన్ని రంగాల్లో ముందుండి నడిపించడానికి విశేషంగా కృషి చేస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్తు తెలిపారు. కాకినాడ జిల్లా తుని రాజా కళాశాల మైదానంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఎస్కేఎస్పీటీ సీజన్ 2 ఆధ్వర్యంలో సుమారు నెల రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ హోరాహోరీగా జరిగిన మ్యాచ్తో ముగిసింది. ఏఎస్ వారియర్స్ డిఎస్ఎఫ్ మాస్టర్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఏఎస్ వారియర్స్ విజేతలుగా నిలిచారు. వీరికి ఎస్కేఎస్పీటీ వ్యవస్థాపకులు బోడపాటి కాంతం, గౌర కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల గణేష్ పలువురు ప్రముఖుల చేతుల మీదుగా మొదటి బహుమతి విజేతలకు అందజేశారు. ఈ సిరీస్ మొత్తంలో బౌలింగ్ లో టోర్నమెంట్ ఆర్ఎన్ఆర్సీసీ నుంచి ఎవరైనా వచ్చి బెస్ట్ బౌలర్ ఆఫ్ టోర్నమెంట్ తీసుకోవాల్సిందే కాబట్టి శివాజీ గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. చక్రి గారి ద్వారా ఈ కప్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ బ్యాట్స్మెన్ ద్వారా Man of the series R. Tata Babu, DSF Masters versus AS Warriors. గారిని కామెంటేటర్ అయిన తలుపులు గారిని కోరుతున్నామండి. 2 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాల్సిందిగా. సూర్య దిలీప్ ఫ్రమ్ ఆర్ఎన్ఆర్సీసీ 47 రన్స్. రెండవ ప్రైజ్ 50,000. అలాగే అన్ని టీంలు కూడా చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేసి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. నిజంగా ఆంధ్ర క్రికెట్ టీం ఆడిన ప్లేయర్స్ కానీ, రంజీ ప్లేయర్స్ కానీ, చాలా మంది ప్లేయర్స్ ఈ మధ్య ఐపీఎల్ లో ఆడుతున్న ప్లేయర్స్ కానీ, టీంలో కూడా అనుభవం కలిగిన ప్లేయర్స్ ఈ గ్రౌండ్ రావడం మళ్ళీ ఎస్కేఎస్పీటీ ప్రీ-కాన్ స్పీచ్ థెరపీ ఫర్ హియరింగ్ అండ్ హ్యాండిక్యాప్డ్. ఇది మా అమ్మగారు మొదట్లో మా అక్కగారు మరి ఆవిడ డెఫెండర్ అవడం వల్ల ఆవిడ్ని ఏ విధంగా లోక జ్ఞానం అమ్మాయికి తెలియాలి, ఏ విధంగా ఈ యొక్క సొసైటీలో అవయవ లోపం అంటే ఈ లోపం అనేది బయటకు రాకుండా తను అన్ని జయించాలని చెప్పి మా అక్కగారి కోసం ఈ యొక్క సంస్థను స్థాపించి ఎంతో సోషల్ వర్క్ చేశారు మా మదరు. నిజంగా ఆవిడ ప్రత్యేక ధన్యవాదాలు. ఆవిడ ఓపిక అయిపోయింది, తర్వాత ఆర్థిక సహాయం లేక అవన్నీ ఆపేశారు కొంతకాలం. సో తిరిగి దాన్ని ఎలాగైనా నిలబెట్టాలని ఎస్కేఎస్పీటీ పేరు మీద ఈ క్రికెట్ టోర్నమెంట్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అందులో భాగంగా నిర్విరామంగా 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేశాం. నెక్స్ట్ ఎస్కేఎస్పీటీ సీజన్ ఇదే సంవత్సరం డిసెంబర్ 10th స్టార్ట్ చేస్తామండి. ఎస్కేఎస్పీటీ సీజన్ 3 డిసెంబర్ 10th ఉంటుంది. ఈసారి ఎవ్రీ ఇయర్ కూడా డిసెంబర్ మంత్ లోనే ఈ యొక్క టోర్నమెంట్ పెట్టాలని చెప్పి డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎండల్లో చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు, విపరీతం ఎండలు ఉంటున్నాయి. ఈ ఎండల్ని అధిగమించి ఆడాలంటే ప్లేయర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక అన్ని విషయాల్లో కూడా ఆలోచించి డిసెంబర్ 10వ తేదీ 2026 మరి యొక్క ఎస్కేఎస్పీటీ సీజన్ 3 టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన ఏఎస్ వారియర్స్ కి, అలాగే రన్నర్స్ అప్ గా నిలిచిన డిఎస్ఎఫ్ మాస్టర్స్ కి, అలాగే 3rd ప్లేస్ లో నిలబడ్డ ఆర్ఎన్ఆర్సీసీ టీమ్ కి, అలాగే అద్భుతమైన మ్యాచ్లు ఆడారు. అలాగే డిఎస్ఎఫ్ యంగ్స్టర్స్ కానీ మరి 2 టీంలు చాలా అద్భుతంగా ఆడారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ టోర్నమెంట్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ చీఫ్ గెస్ట్స్. సుమారు 15 రోజుల నుంచి కూడా ఇక్కడ 26 టీముల్ని అందరినీ ఒక చోట చేర్చి ఇంత మంచి వాతావరణంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మనందరి తరపు నుంచి కూడా శివదత్తుకి అభినందనలు. ముందుగా ఎందువలంటే 26 టీములు సుమారు 300 మంది, ఎంతమంది మొత్తం 300 మంది చిల్లరు ఈ వేదిక దగ్గర తీసుకొచ్చి మరి ఎన్నో ప్రాంతాల నుంచి ఎంతో దూరం నుంచి ఇచ్చేసి ఇక్కడ ఇంత మెగా క్రికెట్ టోర్నమెంట్ని మన తుని టౌన్లో నిర్వహించినందుకు మనందరికీ కూడా గర్వకారణం. ఇంత మంచి కార్యక్రమం చూసారా, ఇందక్కడ చూసాం. నేను కూడా ఎప్పుడు గ్రౌండ్కి వచ్చి ఈ మధ్యకాలంలో మ్యాచ్లు అవి చూడడం చాలా తక్కువ. ఎప్పుడో సుమారు ఒక 15 సంవత్సరాలు
20 సంవత్సరాల క్రితం ఎప్పుడో క్రికెట్ ఆడేటప్పుడు మళ్ళీ క్రికెట్ మాకు తెలుసు. కానీ ఈ రోజు వచ్చి చూస్తే మన తుంటిపట్నంలో ఇంతమంది క్రీడాభిమానులు ఉన్నారా, ఇంతమంది క్రికెట్ ప్రేమికులు ఉన్నారా అని చెప్పి ఈరోజు నాకు నా కళ్ళుతో నేను చూశాను. ఒక 2 గంటలు ఇక్కడ టైం వెచ్చించి ఇంత మంచి టోర్నమెంట్లు ముందు ముందు కూడా నువ్వు పెట్టాలి తమ్ముడు. ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. ఎందుకంటే ఇటు ప్రజలే కాదు, నీకు ప్రకృతి కూడా సహకరించింది. నువ్వు పెట్టిన మంచి కార్యక్రమం కాబట్టి ఈ 15 రోజుల్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఇటు వాతావరణం కూడా నీకు సహకరించిందంటే నీ యందు ఆ భగవంతుడు కూడా నీ ఎల్లవేళ నీకు ఎప్పుడు అందుబాటులో నీకు ఆశీస్సులు ఉంటాయి. మంచి మంచి కార్యక్రమాలు మన తునిపట్నంలో ఇంకా నిర్వహించాలి.